మంచిది, చాలా సంతోషం. దేవునికి స్తోత్రాలు. కొడుచున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. బేస్ తగ్గించనా? పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. సొలొమోను భక్తుడు ఒక మాట చెప్తున్నాడు. నీతిమంతునికి ఏ ఆపద సంభవింపదని దైవజనుడు సొలొమోను గారు ఈ మాటని చక్కగా తెలియచేశారు. ఎందుకు సొలొమోను గారు ఈ మాట చెప్పారంటే, తాను అనుభవించాడు కనుక, తాను అనుభవించాడు కాబట్టి ఈ విషయాన్ని ఆయన చక్కగా తెలియచేశారు. ఆ బాక్సులు వస్తున్నాయా? వస్తున్నాయి కదా, ఇది రావట్లే. ప్రైజ్ ద లార్డ్. సొలొమోను గారు ఈ విషయాన్ని ఆయన ఎందుకు చెప్పాడంటే, తన జీవితంలో తాను అనుభవించాడు కాబట్టే ఈ మాటను ప్రస్తావించాడు. ఏంటిది? నీతిమంతునికి ఏ ఆపద సంభవించదు అని ఎందుకు ఆ మాట చెప్పాడంటే, దావీదు 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. దావీదు 40 సంవత్సరాలు తన జీవితంలో కంటి మీద కొనుకు లేకుండా, సరైన నిద్ర లేకుండా, దావీదు తన జీవితంలో ఎటువైపు నుంచి శత్రువులు తన మీద వచ్చి పడతారనే భయో ఆందోళనతో తాను తన జీవితాన్ని, కాలాన్ని గడుపుతూ దేవుని సన్నిధిలో నడిపించబడుతూ వచ్చేది. కానీ సొలొమోను వచ్చిన తర్వాత, సొలొమోను దేవుని సన్నిధిలో మొదటిగా అతను రాజ్య పరిపాలన చేపట్టిన తర్వాత ఈ ప్రజలందరినీ చూసి ఒక్కసారి దేవుని సన్నిధిలో ఒక మాట అడిగాడు. ఏమని ఆయన అడిగాడంటే, ప్రభువా, ఈ ప్రజలను పరిపాలించటానికి నాకు జ్ఞానము సరిపోదు. ఈ ప్రజలను పరిపాలించాలి, ఈ ప్రజలను నడిపించాలి. ఈ ప్రజలను నడిపించాలంటే నాకంత ఊహ లేదు, అంత తెలివి లేదు, అంత జ్ఞానం లేదు, అంత మెరుగు లేదు. ఈ ప్రజలను పరిపాలించమని, ఇదిగో నా తండ్రి యొక్క సింహాసనం మీద నన్ను తీసుకొచ్చి మీరు ఇక్కడ కూర్చోపెట్టారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఈ ప్రజలను పరిపాలించాలంటే నీవు నీ జ్ఞానమును, నీ తెలివియు నాకు నీవు దయచేయాలి. చప్పడు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. సొలొమోను దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఏమని? ఈ ప్రజలను పరిపాలించేవంటి ఆ జ్ఞానం, ఆ కృప, ఆ తెలివి నాకు దయచేయమని ప్రార్థన చేస్తే దేవుడు తనకు సర్వ సంపదనంతయు కూడా దేవుడు అతనికి దయచేశాడు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, సొలొమోను ఎప్పుడైతే ఆ సింహాసనం మీద కూర్చున్నాడో, ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలించడం మొదలుపెట్టాడో, దావీదు కాలంలో ఉన్న శత్రువులందరూ కూడా సొలొమోనుకి మిత్రువులుగా అయిపోయారు. దావీదు కాలంలో శత్రువులుగా ఉన్న వాళ్ళందరూ కూడా సొలొమోను టైంలో ఏమైపోయారంటే అందరూ మిత్రులైపోయారు, అందరూ కలిసిపోయారు. కారణం ఏంటి? నోరు బాగుంటే చెప్పాలి, మీరు చెప్పండి. నోరు బాగుంటే సంసారం బాగుంటుంది. నోరు బాగుంటే డ్యూటీ చేసే దగ్గర బాగుంటుంది. నోరు బాగుంటే నలుగురిలో నీవు బాగుంటావు. కొందరికి నోటి మాటలు కుదరక, నోటి దూల ద్వారా కొందరు ఏం చేస్తారు? లేనిపోయిన సమస్యలన్నీ తెచ్చిపెట్టుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. అందుకని సొలొమోను చేసిన పని ఏమిటి? దేవుని సన్నిధిలో
అతను ప్రార్థించి ప్రతిఫలాన్ని పొందుకున్నాడు, జ్ఞానాన్ని పొందుకున్నాడు, ఆత్మీయతను సంపాదించుకున్నాడు. శారీరకంగాను ఆత్మీయంగాను సొలొమోను దేవుని సన్నిధిలో అతను కట్టబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. సొలొమోను నాకు కిరీటం కావాలి, సింహాసనం కావాలి, డబ్బులు కావాలి, బంగారం కావాలి, ఏంటంటే కొరడాలు కావాలి, రథాలు కావాలి, గుర్రాలు కావాలి, లోకంలో ఎవరికి లేనిదంతయు మొత్తం నాకే కావాలి అని అడిగాడా? ఆయన అడిగింది ఒకటి, ప్రజలు పరిపాలించేవంటి జ్ఞానం దయచేయి. ప్రైజ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో తాను జ్ఞానాన్ని అడిగితే దేవుడు సొలొమోనుకు అన్ని కూడా ధారాళంగా దయచేశాడు. మరి సొలొమోనుకి ఇచ్చిన దేవుడు, మరి సొలొమోను ప్రార్థన చేసి ఆలకించిన దేవుడు, ఇక్కడ కూర్చున్న మీరందరూ దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేస్తున్నారు. మీ ప్రార్థనకు జవాబు ఎందుకు రావట్లేదు? రాకపోవటానికి గల కారణం ఏంటి అని మిమ్మల్ని అడిగితే కొద్దిగా ఎడదాకున్న ముసుగు కాస్త కిందికి వచ్చేస్తుంది. ఎందుకని? ఏమి చెప్పలేక, ఏమి చేయలేక ముసుగు కొంచెం కిందికి వేసేసుకుంటే నా ముఖం పాస్టర్ గారికి కనపడట్లేదులేని కాముగా ఉండిపోతారు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, పరిశుద్ధ గ్రంథ లేఖనములో రాయబడినట్లుగా సొలొమోను నీతిమంతుడిగా ఎలా మార్చబడ్డాడు? నీతిమంతుడిగా మార్చబడటానికి గల కారణం ఏమిటి అనేటువంటి విషయాన్ని చూస్తే, సొలొమోను దైవ భయం కలిగి వాక్యానుసారంగా తల్లికి తండ్రికి విధేయుడై భయంతో భక్తితో ఉన్న విషయాలలో దేవుడు అతన్ని చూసి దావీదును పిలిచి అంటాడు, దావీదు, నీ సంతానములో ఇదిగో ఈ సింహాసనం మీద ఒకడు కూర్చుండక మానడు అని దావీదుతో మాట ఇచ్చిన దేవుడు. దావీదుకు ఎంతోమంది పిల్లలు ఉన్నారు. అబిషాలో ఉన్నాడు, అమరోను ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు. రాజులు అవ్వాల్సిన వరుసల్లో చాలామంది ఉన్నారు. దేవుడు వాళ్ళందరినీ వదిలిపెట్టి దావీదునే, మరి సొలొమోన్నే ఎందుకు దేవుడు కూర్చోబెట్టాడు? యేషేకు పిల్లలు ఉన్నారు, దావీదుకు పిల్లలు ఉన్నారు. యేషే పిల్లలు దావీదును కోరుకున్నాడు, దావీదు పిల్లలందరిలో సొలొమోన్ని కోరుకున్నాడు. కారణం ఏమిటి? సొలొమోన్ని కోరుకోవటానికి గల కారణం, సొలొమోన్లో విధేయత ఉంది, భయము ఉంది, భక్తి ఉంది. అతడు జ్ఞానవంతుడు, తెలివివంతుడు, దేవునికి ఇష్టానుసారంగా జీవించగలిగిన వాడని దేవుడు తన్ను వెన్నుకొని ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ప్రైజ్ ద లార్డ్. మరి నువ్వు కూడా తెలివిగలవాడిని, తెలివిగలదాన్ని అనుకుంటున్నావు కదా, ఎందుకని దేవుని సన్నిధిలో నువ్వు దీవించబడలేకపోతున్నావు? కారణం ఏంటంటే, ఎంతసేపటికి చూడండి, చాలామంది మనం చూస్తుంటాం, ఎంతసేపటికి ఏంటంటే ఎంతసేపటికి దేవుణ్ణి, నాకు అది కావాలా, ఇది కావాలా, దయచేయి. ఎంతసేపటికి అడుక్కునే బుద్ధే, ఎంతసేపటికి అడుక్కోవటమే. ప్రైజ్ ద లార్డ్. ఎంతసేపటికి అడుక్కునే పనిలోనే ఉంటారు. కారు కావాలా, బైక్ కావాలా, సైకిల్ కావాలా, ఇల్లు కావాలా, ఏంటంటే బంగారం కావాలి, డబ్బులు కావాలి, లేనిపోని కోరికలన్నీ కోరుకుంటూ ఉంటారు. దేవుడు ఇచ్చాడు కదా, అన్నీ ఇచ్చాడు, అడిగిందల్లా దేవుడు ఇచ్చాడు కదా. దేవుడు నీకు అన్నీ ఇచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏమిటి? నువ్వు ఆశీర్వదించబడకపోవడానికి కాదు కారణం, నిన్ను నీ కుటుంబానికి పట్టిన దరిద్రత. ఈ కారణం ఏంటంటే, దేవుడు ఇచ్చినా కూడా ఇచ్చిన దేవునికి కృతజ్ఞత చెప్పకపోవటం, ఇచ్చిన దేవుని కృతజ్ఞత చెల్లించకపోవటం. ప్రైజ్ ద లార్డ్. ఈ మధ్య ఏంటండి, ఈ మధ్య నేను కొన్ని విషయాలు వింటూ ఉంటాను, చూస్తూ ఉంటాను. చాలామంది చూడండి, తన్ను తాను పొగిడించుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. తన్ను తాను పొగిడించుకునే వాళ్ళే ఉంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు కదా, పక్కన కూర్చున్నారు. ఏమేది వేరు వేరు, ఆమెది వేరే వేరు. ఆమె ఏమైనా నేను పొగడకపోతే, నువ్వు మంచిదానివి అని అనకపోతే, మరుసటి రోజు ఈమె ఏం చేస్తుంది? ఆమెని చెప్పండి, ఆమెకు నచ్చిన ఆమెను తీసుకొచ్చి ఆడు కూర్చోబెట్టుకుంటుంది. ఆమె ఆ టైంకి వచ్చింది, నేను ఇక్కడే కదా రోజు కూర్చున్నది, నువ్వు కూర్చున్నావు ఏంటని ఏం అడిగితే, ఏం అదంతా స్తోటు కదా, ఆడు కూర్చోవచ్చుగా,
నా పక్కలోనే కూర్చోవాలని ఏముంది? కారణం ఏంటి? చెప్పండి. ఇప్పుడు ఆమెతో గొడవ పెట్టుకోవడానికి గల కారణం ఏంటి? ఆమెను కూర్చొని కూడా చేయడానికి గల కారణం ఏంటంటే ఈమెని పొగడలేదు. ఈతన్ని పొగడకపోవటం వలన, పొగడనందువలన ఈ వ్యక్తి ఏం చేస్తాడండి? కూర్చోబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది అదే రీతిలో ఉండాలి. శాలువ కప్పాలి, సన్మానాలు చేయాలి, దండలు వేయాలి, చప్పట్లు కొట్టాలి, పూలు చల్లాలి. చచ్చినోడి మీద కూడా చల్లుతున్నారు పూలు. చచ్చినోడికి కూడా దండలు వేస్తున్నారు, బ్రతికున్నోడికి కూడా దండలు వేస్తున్నారు. చచ్చినోడికి బతికున్నోడికి తేడా ఏమైనా ఉందా? చెప్పండి. ఆడంటే చచ్చాడు, జీవితంలో ఇంక దండ వేయలేం కాబట్టి వేస్తాము. నువ్వు బతికున్నావు కదా, ఇంక నీకెందుకు దండ అంటే తొందరగా నువ్వు కూడా ఫోటోలో, చెప్పండి, నువ్వు కూడా త్వరగా ఫోటోలో గోడ మీద కనపడాలని దండ వేస్తుంటారు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యము చక్కగా తెలియచేస్తుంది. అందుకని సొలొమోను గారు చెప్పిన మాట ఏంటంటే, నీతిమంతునికి, చెప్పండి, నీతిమంతునికి ఏ ఆపద సంభవించదు. నీతిమంతునికి ఆపద సంభవించదా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నీతిమంతులకు ఆపదలు వస్తాయా రావా? కొంచెం నోరు తెరిచి చెప్పండి. వస్తాయా రావా? అయ్యా తలలు పొద్దు నోటితో చెప్పండి. వస్తాయా రావా? వస్తాయి. మరి శ్రమ వస్తుంది కదా, వస్తాయని మీకు తెలుసు కదా. యేసు ప్రభు నమ్ముకున్న వారికి శ్రమలు వస్తాయని మీకు తెలుసు, నిందలు వస్తాయని తెలుసు, రోగాలు వస్తాయని తెలుసు, వ్యాధులు వస్తాయని తెలుసు, బాధలు వస్తాయి, అన్నీ వస్తాయి అని మనకందరికి తెలిసి మనం నమ్ముకున్నాం. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారు అన్న మాట ఏంటంటే, యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు, ఎవరైతే నన్ను వెంబడించాలని కోరుకుంటున్నారో, ఎవరైతే నా మాటను విని నా ఆజ్ఞలను అనుసరించి నా మార్గంలో నడవాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ ఒక్కసారి మిమ్మల్ని మీరే ఉపేక్షించుకోండి అని అంటాడు. మిమ్మల్ని మీరే పరీక్షించుకోకుండా నన్ను వెంబడించాల్సిన అవసరము లేదు. అందుకని యేసు ప్రభువారు అంటారు, తన సిలువను తాను వెత్తుకొని తన్ను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడింపగోరిన వాడు నిత్యమహిమలో కూడా అతను నిలుస్తాడు. అందుకని ప్రభుని నమ్మటం అంటే ఆశమాశ కాదు. ప్రభు మార్గంలో నడుస్తున్నామంటే ఏదో కోట్ల ఆస్తి వస్తుందని కాదు. ప్రభుని నమ్ముకుంటే సమస్యలు తొలగిపోతాయని కాదు. ప్రభుని నమ్ముకుంటే మార్గము సరళం చేయబడుతుందని కాదు. ఈ లోకములో ఉన్నంత కాలం ప్రభు నమ్మినా నమ్మకపోయినా అన్ని విధాలమైన సమస్యలు మనిషికి వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. అయితే ఒకటి మాత్రం సత్యం, శ్రమ వెనకాల ప్రతిఫలం అనేది ప్రతి మనిషికి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారు శ్రమ పడ్డాడండి, సిలువను మోసాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, దేహమంతయు గాయమైంది, నాగటి సాళ్ళ వల్లే దున్నబడింది. ఏంటండి? దేవుని యొక్క శరీరం, యేసయ్య శరీరం రక్తపు ముద్దలాగా అయిపోయింది. కానీ తన సిలువ త్యాగాన్ని మాత్రం ఎక్కడ కూడా ఆపలేదు. ప్రైజ్ ది లార్డ్. ఆ సిలువను గమ్యాన్ని చేర్చి సంపూర్ణంగా తన ప్రాణాన్ని తండ్రి చేతికి అప్పగించాడు. ఈరోజు ప్రభు సన్నిధిగా నడిపించబడుతున్న నీవు, యేసు ప్రభు నమ్ముకున్నానని చెప్పుకుంటూ గొప్పలుగా సంకలు ఎగరేసుకుంటున్న నీవు, నీ జీవితంలో భయము భక్తి కలిగి ఆత్మీయ జీవితంలో నడిపించబడుతున్నావా? లేక చెప్పే మాటలకి ముఖము మాడిపోయినలాగా పెట్టుకొని ఈ సంఘం కాకపోతే ఇంకొక సంఘం అని పారిపోయే స్థితిలో బ్రతుకుతూ ఉన్నావా? ఏ స్థితిలో ఉన్నావు? ఏ పరిస్థితిలో నువ్వు బ్రతుకుతున్నావు? అందుకని సొలొమోను ఆయన చక్కగా చెప్పాడు. ఎక్కడుంది ఆ మాట? తీసారా బైబిల్లో? ఎక్కడుంది? స్టార్ట్ చేసి 10 నిమిషాలు అయింది, ఇంకా చూడాల మీరు. ఎక్కడుంది? సామెతల గ్రంథం, సామెతలు 12:21 వాక్యం. సామెతల గ్రంథం 12:21. నీతిమంతునికి ఏంటంట?
నీతిమంతునికి ఏ ఆపద. ఒక్కసారి మీ పక్కన కూర్చున్న వాళ్ళకి చెప్పండి ఆ మాటని. మీ పక్కన కూర్చున్న వాళ్ళకి చెప్పండి. చెప్పండి చెప్పండి, తొందరగా చెప్పండి. చెప్పండి. నేను అనబాకండి, నోరు తెసి చెప్పాలా. కొంతమంది చూడండి, బో 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 అన్నట్టుంది. కోకో కోకో అనకూడదు, బోబో అనకూడదు. ఏం చెప్పాలి? నీతిమంతునికి ఏ ఆపద సంభవించదు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఎట్టి సమస్య నీ మీదకి వచ్చినా, ఏంటంటే ఎట్టి సమస్య నీ మీదకి వచ్చినా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాటి అంతటి నుండి నిన్ను తప్పించుకుంటూ వస్తాడు. అందుకని ఏ ఆపద నీకు సంభవించకుండా ఉండాలంటే నువ్వేం చెయ్యాలి? ఓ 4-5 మాటలు నేను చూపించి ముగిస్తాను తొందరగా. ఏంటండి? ఓ 4-5 మాటలు నేను చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో ఓ 4-5 మాటలు చూపిస్తాను. ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే, దేవుడే విషయాన్ని చెప్తున్నాడు. దేవుడే చెప్తున్నాడు. ఏ ఆపద, చెప్పండి, ఏ ఆపద రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఎటువంటి పని చేయాలి అనేది బైబిల్లో మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 21వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. తర్వాత మాట్లాడుతూ చూడండి. నీతిమంతులు దాక్షణ్యము కలిగి ధర్మము ఇస్తారు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఇక్కడ చదవబడిన వంటి ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే కీర్తనకారుడు చెప్తున్న మాట ఏమిటి అనే వంటి విషయాన్ని మనం బైబిల్లో క్షుణ్ణంగా చూడొచ్చు. నీతిమంతులు దాక్షణ్యము కలిగి వారు ధర్మము ఇస్తారు. అంటే దేవుని పిల్లలు ఏం చేయాలి? ధర్మము చేయటం మానకూడదు. అడుక్కునేవాడు వస్తాడు, అయ్యా సహాయం చేయ బాబు అంటాడు. అప్పుడు నీ దగ్గర ఉన్నదే ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు నువ్వు ఏ దేవుణ్ణి నమ్ముకున్నావు? యేసుప్రభు నమ్ముకున్నావా, లేకపోతే ఇంకొక దేవుని నమ్ముకున్నావా అని అడుగుతావా? మీది ఏ కులము, ఏ క్యాస్టి అని చెప్పి ఇవన్నీ అడిగిస్తారు ఎవరైనా? ప్రైజ్ ద లార్డ్. సరే, అడుక్కునేవాడు వచ్చాడు అనుకోండి. అడుక్కునేవాడిని నేను ఫలాని కులస్తుల దగ్గరనే అడుక్కుంటాను. నువ్వు ఫలాని కులస్తుడైతే నాకు భిక్షం పెట్టు, లేకపోతే పెట్టొద్దు అంటాడా వాడు? అంటాడా? అనడే. ఎందుకని? ఈరోజున అనేక మంది విర్రవీగుతున్నారు. మత్తు కలహాలకు గురి కలుగు చేసి చిచ్చు పెట్టి సమాజాన్ని నాశనం చేస్తున్నారు. అడుక్కునేవాడైనా, భిక్షం పెట్టేవాడైనా మతాన్ని చూడు, కులాన్ని చూడు, రంగు రూపులు ఏమాత్రం కూడా చూడడు. అడుక్కునేవాడు తన కడుపును నింపుకునే దాని కొరకు ఎవరు ఎంత ఇచ్చినా కూడా మనస్ఫూర్తిగా తీసుకొని వెళ్ళటానికి ఇష్టపడతాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎటువంటి వాడని, ఏ కులస్తుడైనా అతను అడుక్కుని ఇదే ఇచ్చి పంపిస్తూ ఉంటాడు. కానీ బైబిల్లో రాయబడిన మాట ఏంటి? దేవుని పిల్లలకు నీతిమంతులు ఏం చేయాలి? ఏంటండి? ఇక్కడ చక్కగా అంటున్నాడు, నీతిమంతులు చేయవలసిన పని ఏంటంటే ధర్మము వారికి సహాయముగా చేయాలి. నువ్వు ఇచ్చేదేదో సందేహించకూడదు, సంశయించకూడదు, ముఖం చూడకూడదు.
నువ్వు ఇవ్వాలి అనుకున్నది మనస్సు పూర్తిగా నీకు కలిగింది వాళ్ళకి నువ్వు దయచేయాలి. ప్రైజ్ ద లార్డ్. ఆపద నుండి దేవుడు నిన్ను తప్పించాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ధర్మము నీకున్న దాంట్లోనే నువ్వు ధర్మము చేయాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎంతవరకు నువ్వు సహాయం చేస్తున్నావు, ఎంతమందికి ధర్మం చేసావు అని ఎవరు నిన్ను అడగరు. ఎంత చేస్తున్నావు అని నిన్ను అడగరు. నెల నెల ఎంత ఇస్తున్నావు అని నేను అడిగేవాళ్ళు చాలామంది ఉంటారు. అంతెందుకు ఇస్తున్నావు అని చెడగొట్టేవాళ్ళు ఉంటారు. కారణం ఏంటంటే వాడు చెడిపోయాడు కాబట్టి నిన్ను కూడా చెడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక్కడ దేని విషయంలో ఏంటండి అభ్యంతర పడాల్సిన వంటి అవసరమే లేదు. అభ్యంతర పడాల్సిన వంటి అవసరమే లేదు. ఇప్పుడు గాంధీ గారు ఉన్నారండి. గాంధీ గారు బైబిల్లో ఒక మాట వాడాడు. ఆయన ఏం మాట వాడాడు చెప్పండి? ఒక చెంప మీద కొడితే మరొక చెంప మీద మరొక చెంప కూడా చూపించమన్నారు. సరే, ఆయన చెప్పాడు, బాగానే ఉంది. ఈరోజు చాలామంది దీవించబడకపోవటానికి గల కారణం ఏంటి తెలుసా? ఇప్పుడు మీ పక్కన కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే, ఇదిగో ఈయన ఉన్నాడు అనుకోండి, ఇటు చూడండి మీరు, అయ్యా ఇటు చూడండి, తర్వాత రాసుకుందరులే, ఇటు చూడండి. ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా, ఆ పక్కన ఇంకొక ఉన్నాడు కదా, ఆయన అంటాడు ఏదో తేడా వచ్చింది, కొంచెం జరగన్నాడు. నేను జరగను అన్నాడు. ఆయన అంటాడు అసలు నీకు బుద్ధి ఉందా అంటాడు. ఈయన్ని బుద్ధి ఉందా అని ఆయన అన్నాడు కదా, ఈయన అంటాడు ప్రార్థన వదిలిపెట్టని నీ సంగతి చూస్తూ అంటాడు. గాంధీ గారు ఏమన్నారమ్మా? ఇప్పుడు ఈయన ఏమన్నాడు? ప్రార్థన వదిలిపెట్టి తర్వాత నీ అంతు చూస్తా అంటాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నిన్ను ఏ ఆపద రాకుండా కాపాడాలంటే నువ్వేం చేయాలి? మాటను సమర్థించుకొని సర్దుకొని సమాధానముతో దేవుని సన్నిధిలో నువ్వు నడిపించబడాలి. ప్రభు చెప్పినట్టుగా ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించమన్నారు కాబట్టి అలా చూపించేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒక్కడు నోటు నుండి మాట వస్తే ఒక్కడు మాట అన్నారు. ఎందుకని? ఆల్రెడీ మేము వాయించే వాళ్ళమే కదా. ఒక చెంప మీద ఎవడు కొట్టాడు అనుకో, రెండో చెంప వీళ్ళే వాయించి వచ్చేస్తారు. ప్రైజ్ ద లార్డ్. కొంచెం నీళ్ళు ఉంటే ఇవ్వండిరా, పుణ్యం ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. చూడండి, పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందండి? చదవాలి మరొకసారి. నీతిమంతులు దాక్షణ్యము కలిగి ధర్మమిత్తురు, యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని, చెప్పండి, ఎవరు భూమిని స్వతంత్రించుకుంటారు? దేవుని ఆశ్రయించిన వారు. దేవుడు ఎవరో? నీతిమంతుడు. ఆయన నమ్మిన మనం ఎవరిమి? చెప్పండి, మనం ఎవరిమి? నీతిమంతులం. అందుకని దేవుడు అంటాడు నీతిమంతులకు ఏ ఆపద సంభవించదు. గట్టిగా చప్పట్లు కూడా ప్రభుని మహిమపరుద్దాం. గొంతు ఎండిపోయి పడిపోకుండా నీళ్లు తాగుతున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం మనకు చక్కగా సెలవిస్తుంది. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతిమంతుడు కాబట్టి తనకు ఆపదలు వచ్చాయి, నిందలు వచ్చాయి, కొరడా దెబ్బలు తిన్నాడు, అనేక హింసలు పొందాడు. ఇవన్నీ ఎవరి కోసం? ఏంటండి ఎవరి కోసం అండి? చెప్పండి, ఎవరి కోసం? మన కోసమే కదా. ఆయన ప్రయాసపడింది మన కోసం, కొరడా దెబ్బలు తినింది మన కోసం, రక్తాన్ని కార్చింది మన కోసం. కారణం ఏంటంటే మనం నాశనమైపోకూడదని
భవిష్యత్తుని పాడు చేసుకోకూడదని, అపవిత్రురాలుగా మార్చబడకూడదని దైవ భయము కలిగి దేవుని వాక్యానుసారంగా నువ్వు ప్రభు సన్నిధిలో జీవించాలని దేవుడు నీ కొరకు శ్రమ పడ్డాడు. మరి నువ్వు ఎవరి కొరకు శ్రమ పడుతున్నావు? మందిరం మానేసి, వాక్యం వినకుండా, ప్రార్థనకు రాకుండా, ఇంట్లోనే కూర్చొని, ఎవరి కోసం ఇవన్నీ చెప్పండి? ఎవరి కోసం? ఇప్పుడు టైం చూడండి ఎంత అయిందో. అయినా ఇప్పుడు వస్తూనే ఉన్నారు. 6 ఏమంటారు 3 పువ్వులు 6 కాయలు ఇంట్లో కాపిచ్చి వస్తున్నారు. ఏంటండి? ప్రైజ్ ద లార్డ్. కొంతమందికి మాట చెప్పండి, ఇప్పుడు వచ్చారేంటి అన్నా మనకు ముఖం ఎట్ట పెడతారు, మామూలుగా పెట్టరు. ప్రైజ్ ద లార్డ్. సస్త నరకానికి పోయేది నువ్వే, మేం కాదు. నష్టపోయేది నువ్వే. నీ క్షేమాన్ని కోరి చెప్తామంతే. నువ్వు బాగుండాలని, నీ కుటుంబం బాగుండాలని, నీ చేతుల కష్టార్జితం దీవెనకరంగా మార్చబడాలని చెప్తాం. ఎన్నవా బాగుపడతావు, లేకపోతే నీ కర్మ ఎవడేం చేయలేడు. దాన్ని ఎవరి లెక్కలు వాళ్ళు అప్పగించాల్సిందే. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములు దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. అందుకని మొదటి మాటను నేను రాసుకున్నాను. ఏదే? కీర్తనల గ్రంథం 37:21. ఏమంటున్నాడు అక్కడ? నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మము ఇవ్వాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని పిల్లలు దయాదాక్షిణము కలిగి మంచి మనసు గలవారై నీకున్న దాంట్లోనే నీవు ఇతరులకు సహాయము, ధర్మము చేయటము మానకూడదు. ఎందుకని? దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి. దేవుడు నీకు ఇచ్చాడు. కాస్త కూస్తో నీ దగ్గర ఉంది. దేవుడు నీకు ఇచ్చాడు. కడుపు నిండా తింటున్నావు, ఉపవాసం ఉండట్లేదు, పస్తు పండుకోవట్లేదు. చక్కగా నీవు, నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య ఉన్న దాంట్లోనే తృప్తిగా కడుపు నిండా తిని మనసారా జీవిస్తూ వస్తున్నారు. నీకున్న దాంట్లో నువ్వు ధర్మం చేయటము మానకూడదు. కీడు నుండి తప్పించబడాలంటే, ఆపద నుండి తప్పించబడాలంటే నీ పొరుగు వారికి కూడా నువ్వు సహాయము చేయాలి. ప్రైజ్ ద లార్డ్. నీ దగ్గర అన్నీ ఉన్నాయి. ఎవరైనా వస్తారు, అడుక్కునేవాడు వస్తాడు, రూపాయి అది 10 రూపాయలు మీరు అడుగుతారు. అడిగినప్పుడు నా దగ్గర ఏం లేదు అంటారు. పక్కన కూర్చున్న వాళ్ళు అంటారు, ఒరే వీడు పెళ్ళికి కూడా భిక్షము పెట్టని దరిద్రుడురా, చచ్చేటప్పుడు ఏమైనా ఎత్తుకెళ్తావా? 1 రూపాయి ఇస్తే నీ కొంపేమన్నా ఇటు పుచ్చిపోద్దా అని అంటారు. చచ్చిన తర్వాత అనేక అనిపించుకునే సంగతి తర్వాత ఏమో, కానీ నువ్వు బ్రతికి ఉండంగానే అందరితో మాటలు అనిపించుకుంటున్నావు. కారణం ఏంటి? అన్నీ ఉన్ని కూడా నువ్వు ఎవరికి సహాయము చేయలేకపోతున్నావు. ప్రైజ్ ద లార్డ్. రెండవ మాట 55వ కీర్తన 6వ వచనంలో ఒక మాట రాస్తుంది. చదవాలి. గువ్వవలే నాకు రెక్కలు ఉన్న ఎడల నేను ఎగిరిపోయి, ఇక్కడ నాకు నెమ్మది లేదు, ఈ సంఘంలో నాకు నెమ్మది లేదండి, ఇంకొక సంఘానికి పోతే నెమ్మది ఉంటుంది. అక్కడికి తాత్కాలిక కొంత రోజులు ఉంటారు. అక్కడికి పోయినాక నాకు ఇక్కడ నెమ్మది లేదు, నాకు సమాధానం లేదు. వచ్చిన కొత్తలు బాగానే పట్టించుకున్నారు, మైకులు ఇచ్చారు, కూర్చోబెట్టి అన్నం పెట్టారు, కాఫీ ఇచ్చారు, టీ ఇచ్చారు, బోన్మిట్ ఇచ్చారు, హార్లిక్స్ ఇచ్చారు. ఏంటంటే స్పెషల్ కాఫీ, బెడ్ కాఫీ, అన్నీ ఇచ్చారు. ఇప్పుడు పాత పడిపోయింది కదా, ఏమి ఇవ్వట్లేదు. నాకు ఇక్కడ నచ్చలేదు. అందుకని మళ్ళీ ఎగిరిపోదాం. ఎగిరిపోతే ఎంత బాగా ఏంటంటే ఎగిరిపోతే ఉంటుంది. తర్వాత పేపర్లు ఏరుకునే పరిస్థితి వస్తుంది, చిత్తు పేపర్లు ఏరుకునే స్థితి వస్తుంది. చెప్పిన మాట వినకపోతే చివరికి దేవుని వాక్యము చక్కగా మనకు బోధిస్తుంది. ఇక్కడ అంటున్న మాట ఏంటి? గువ్వ వలె నాకు రెక్కలు ఉన్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా బ్రతుకుతున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఒక ఆవిడ నైట్ పూట నిద్రపోయి కలగంటుందంట. కళ ఇటు చూడండి అమ్మా, ఇటు చూడండి, మీకు ఉపయోగపడతాయి. ప్రైజ్ ద లార్డ్. నైట్ పూట ఒక ఆమె పండుకొని కలగంటుందంట.
ఈ మధ్య ఎవరో చెప్పారు, నా గాలి నేను తేలుతున్నాను, ఎగిరిపోతున్నాను, ఆకాశానికి భూమికి మధ్యలో విహారయాత్ర చేస్తున్నాను ఎగిరి. ఏంటంటే మొత్తానికి రెక్కలు ఉన్నాయంటే ఎగురుతా ఉందంటే ఎగిరిపోతా ఎక్కడికో పోతుందంట. పాపం భర్తకి మెలుకొచ్చి ఇటు తిరిగేసరికి చెయ్యి తగిలిందంట. భార్య లేచి అంటదంట, నా కళను పాడు చేసావు అని చెప్పి ఆయన తిట్టిందంట. ఏంటి నీ కళ అంటే, నేను కల్లో ఎక్కడికో ఎగురుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతున్నా అన్నాడంట. అనిందంటేమో. అనగానే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతే రోజు నాతో తగాదాడేవాడు ఎవరని చెప్పి నేనే నిన్ను లేపేయాలి అన్నాడంట. అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. నువ్వు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరిపోతుంటే నువ్వు పోయిన తర్వాత నాతో గొడవాడేది ఎవరని నేనే లేపేయాలి అన్నాడంట. అర్థమైందా? చూడండి, దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఇక్కడ దైవజనుడు దావీదు గారు ఏమంటున్నాడండి? నాకు రెక్కలు ఉన్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా బ్రతుకుతాను. దేవుడు నెమ్మదిగా బ్రతకమనే కదా చెప్పింది. అందుకని నేను ఇక్కడ రాసుకున్నాను, నువ్వు నెమ్మది కలిగి ఉండాలంటే, సమాధానం కలిగి ఉండాలంటే ముందు దేవుని సన్నిధిలో మొదటిది ఒకటి ధర్మం చేసే వ్యక్తిగా ఉండాలి. రెండో మాట ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి నువ్వు జీవించాలి. భయభక్తులు కలిగి జీవిస్తే నీకు ఏ తెగులు, ఏ ఆపద సంభవించకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. చదివాం కదా, నీతిమంతునికి చెప్పండి ఏ ఆపద సంభవిస్తుందా? నీతిమంతునికి ఎన్నో ఆపదలు వస్తాయి. ఇప్పుడు దావీదు ఉన్నాడు, సౌలుకు దురాత్మ పట్టింది. సౌలుకు దురాత్మ వచ్చినప్పుడల్లా దావీదు ఏం చేసేవాడు? చెప్పండి ఏం చేసేవాడు అండి? పాట పాడేవాడు. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధుల్లో నాకంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధుల్లో నాకంట పడగానే, ఏమవుదును నేనేమవుదును, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా. సౌలుకు దురాత్మ పట్టినప్పుడు దావీదు వచ్చి ఏం చేసేవాడు అండి? చెప్పండి, ఏం పాట? చెప్పండి, ఏం పాడేవాడు ఆయన? ఆయనకు దురాత్మ పట్టినప్పుడల్లా ఈయన వచ్చి దేవుని మహింపరిస్తే ఆయనలో ఉన్న దురాత్మ, చెప్పండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎడపడ మొఖాలు పెట్టిన వాళ్ళలో ఉన్న దురాత్మ తొలగిపోవును గాక అనొచ్చు కదా ఆమెనని. అంటే మాకెట్టం లేదు కాబట్టి మేము ఆమెను. కొంతమంది నిజంగానే అనేసారు, అన్నారా లేదా? అన్నందుకు తప్పేం లేదు. ప్రైజ్ ది లార్డ్,
హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దేవుని వాక్యము చక్కగా తెలియచేస్తుంది. అందుకని దావీదు గారు అంటారు ఏంటంటే, గువ్వవలే నాకు రెక్కలు ఉన్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉండేదను. ప్రైజ్ ద లార్డ్. నెమ్మది ఎక్కడ దొరుకుతుంది? ఈ ప్రపంచంలో నువ్వు నెమ్మదిగా ఉందామన్నా, ప్రశాంతంగా ఉందామన్నా, ఇక్కడ నిన్ను ఎవరు నెమ్మదిగా ఉండనివ్వరు. నేను నెమ్మదిగా ఉన్నానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అమ్మమ్మ కొంచెం అయ్యా ఎత్తండి. ఆయన నెమ్మదిగా ఉన్నామన్నాడు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎత్తండి. వెనకాల నెమ్మదిగా ఉన్నాము, అందుకని ప్రశాంతంగా వచ్చామన్న వాళ్ళు ఎత్తండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో కీర్తనకారుడు ఈ మాట అని చెప్పాడు. అయితే తర్వాత ఒక మాట రాసింది చూడండి. త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలి, ఏం గాలి? పెనుగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించుట అయిందా? తర్వాత పట్టణములో బలత్కారము కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టి పనులు చేయువారిని. అది తప్పు కదా అటు చెప్పటం. ఇంక నువ్వు పారిపోయి ఏం చేస్తావు? నెమ్మదిగా ఉండాలని ఎక్కడ కోరుకుంటున్నావు? నెమ్మదిగా ఉంటానంటున్నావు. వాళ్ళు ప్రేమిస్తున్నట్టుగానే ఉన్నావు, అన్ని చేస్తూనే ఉన్నావు. మరలా పట్టణాల్లో సంఘాలు జరిగే సిచ్యువేషన్లను చూస్తూనే ఉన్నావు. నా అంత భక్తిపరులు లేరని అంటూనే ఉన్నావు. మరలా వాళ్ళందరూ నిర్మూలము వేసేయ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కానీ పరిశుద్ధ గ్రంథ లేఖనములో రాయబడినట్లుగా దేవుని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తుంది. అందుకని దైవజనుడు ఈ మాటను చెప్పాడు. చూడండి 5వ వాక్యం చూడండి. దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను. ఏంటంటే మహాభయము నన్ను. అది కొందరు ఊరికనే భయపడుతుంటారు. అతడు భయపడతాడు, ఇంకొకటి భయపెట్టేస్తాడు. ఏదో గుండె తడక ఉంది, తల తిరిగినట్టు ఉంది, కళ్ళు తిరిగినట్టుగా ఉంది, కాళ్ళు వణుకులు పడుతున్నాయి, నరాలు లాగినట్టు ఉంది, నాకేదో అయ్యింది. పొద్దాకి ఇవే మాటలు చెప్తుంటారు కొంతమంది. పాపం ఉండి 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 అంటారు, వీడు పోతే నా పీడ పోద్ది అనుకుంటారు, వీడు పోతే ఈమె పోతే నా దరిద్రం పోద్ది అనుకుంటారు. కానీ వీడు పోడే, వీడు నెమ్మదిగా ఉండడు, ఇంకొకరిని నెమ్మదిగా ఉండనివ్వడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని కీర్తనకారుడు చక్కగా ఈ మాటను చెప్పాడు. గువ్వవలే నాకు రెక్కలు ఉన్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందున నేను. ప్రైజ్ ద లార్డ్. నీకు నెమ్మది ఎక్కడంటే దేవుని రెక్కల నీడలో మాత్రమే నీకు నెమ్మది కలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని చక్కగా సొలొమోను గారు మాట చెప్పాడు. ఏమని? నీతిమంతునికి ఆపద సంభవించదు. ఆపద నీకు సంభవించకుండా ఉండాలంటే నువ్వు దేవుని సన్నిధిలో నీకున్నదే ధర్మము చేయాలి. ఏ ఆపద నీకు రాకుండా ఉండాలంటే దేవుని సన్నిధిలో ఎక్కడ ఉన్నా, ఏ చోట ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, పండుకున్నా, కూర్చున్నా, దేవుడు నీతో ఉండాలి. ఏ తెగులు నీకు సంభవించకుండా ఉండాలంటే నువ్వు దేవుని యందు భయము కలిగి జీవించాలి. ప్రైజ్ ద లార్డ్. కొంతమంది చూడండి, మనల్ని చూసినప్పుడు భయంతో నటిస్తారు, భయంతో ఉన్నట్టుగా నటిస్తారు. మనం కాస్త బయటకు వచ్చామా చెప్పండి, ప్రతాపాన్ని చూపించేస్తారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ మధ్య ఒక ఆమె ఒక చోట కలిసి అన్నా ఒకసారి మా ఇంటికి రండి, ప్రార్థన చేసిపోతుంది. ఎంత ప్రేమ అండి నా మీద. కొందరు చెప్తుంటారు, అసలు మా ఇంటికి పిలవాలని నాకు ఇష్టమే లేదు, వాళ్ళు వచ్చారు కాబట్టి చేర్చుకున్నాం. అలా మాట్లాడిన వాళ్ళు మరలా బజార్లో కనపడితే ఏమంటారు? అన్న ఒకసారి మా ఇంటికి వచ్చి
ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ అండి మనిషికి. దీన్ని ఏమంటారంటే నాటకం అంటారు. ప్రజల నటించే దాంట్లో నెంబర్ 1 కొంతమంది. భయం ఉండదు, భక్తి ఉండదు, నటించే దాంట్లో నెంబర్ 1. ప్రైజ్ ద లార్డ్. నా గురించి ఫోన్ చేసి చెప్పినప్పుడు చాలామంది ఉన్నారు ఇక్కడ చేసిపోయిన సేవకులకు ఫోన్ చేసి చెప్పినప్పుడు చాలామంది ఉన్నారు. ఆ విషయాలన్నీ నాకు తెలుసు. ఆ మాటలు వాళ్ళు నిలబెట్టి నేను అడిగితే అసలు ఎట్టుంటుందో తెలుసా, మామూలుగా ఉండదు. కానీ నేను అడగను. అడిగేవాడు ఎవరు చెప్పండి? అడిగేవాడు ఎవరు? దేవుడు ఉన్నాడు, ఆయన అడుగుతాడు. అప్పుడు నువ్వు లెక్క చెప్పాల్సి వస్తుంది, తప్పదు. ప్రైజ్ ద లార్డ్. అందుకని కీర్తనకారుడు చక్కటి మాట చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు నెమ్మది కలిగి చెప్పండి, నెమ్మదిగా ప్రశాంతంగా నువ్వు ఉండాలంటే ముందు దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగి మెలకుగా జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. మొదటి మాట ఏం చెప్పాను? నువ్వు ధర్మం చేసే వ్యక్తిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రెండోది, దేవుని యందలి భయభక్తులు కలిగి నువ్వు జీవించాలి. మూడవ మాట సామెతల గ్రంథం 28:1 చదవాలి తొందరగా. సామెతలు 28. ఎవడరా అన్నట్టుంది. ఎవరును తరుముకుండా దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నిలబడతారంట. చెప్పండి, నీతిమంతులు ఎలా ఉంటారండి? ధైర్యం. దేవుని పిల్లల ధైర్యమే వేరు, నీతిమంతుల ధైర్యమే వేరు. నీతిమంతులు ఎవరికి భయపడరో, నీతిమంతులు ఎవరికి తల వంచరో, నీతిమంతులు చనిపోతామని చంపేస్తారని భయపడరు, చనిపోవటానికైనా ఇష్టపడతారు. ప్రభు మహిమలో ప్రభుతో ఉండటానికి ఇష్టపడతారు. కానీ ఈ లోక సంబంధమైన వాటిలో పాలు పంపులు పొందాలి, మన జీవితాన్ని నాశనం చేసుకోవాలని నీతిమంతుడు ఎన్నడూ అనుకోడు. ఎందుకని? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనం ఎక్కడో చూడాల్సిన అవసరం లేదండి. దైవజనులు పగడాల ప్రవీణ్ గారి విషయంలో మనం చూడొచ్చు. చంపేస్తామని తను ఫోన్ చేసి బెదిరించారు. ఎన్నోసార్లు బెదిరించారంట. ఆయన చెప్తూ వచ్చాడు. ఇంట్లో కూడా, సంఘములో కూడా, సమాజంలో కూడా, స్వార్థ సభలు కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఏదో ఒక రోజున నన్ను తప్పనిసరిగా చంపేస్తారు. తన మరణం గురించి తానే అందరికి తెలియచేస్తూ వచ్చారు. తాను చెప్పినట్టుగానే తాను చంపేశారు. ఒంటరిగా ప్రయాణం చేయటం మానేశాడా? అన్నం తింటాం మానేశాడా? మానేయలేదు కదా. ప్రైజ్ ద లార్డ్. చంపేది ఈ దేహాన్ని చంపగలుగుతారు, కానీ నాలో ఉన్న ఆత్మను ఎవరు కూడా చంపలేరు. ప్రైజ్ ద లార్డ్. భయపడేది ఎవరో? పిరికోళ్ళు. అబద్ధాలు ఆడేది ఎవరో? పిరికోళ్ళు. చాడీలు చెప్పేది ఎవరు? పిరికోళ్ళు. ఏళ్ళ వాళ్ళ మీద నిందలు మోపేది ఎవరు? చేత కానివాడు. సమాజంలో మనిషిగా బ్రతకలేని వ్యక్తి అబద్ధం ఆడతాడు, మోసం చేస్తాడు, నిందలేస్తాడు, నీచమైన జీవితాన్ని జీవిస్తాడు, కుక్క కంటే హీనంగా బ్రతుకుతాడు. దేవుని పిల్లలు భయపడాల్సిన అవసరమే లేదు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకని? ఆపదను తప్పించగలిగిన వాడు దేవుడు ఒక్కడే. ఏ స్థాయిలో, ఏ స్థితిలో, ఏ రీతిలో నువ్వు చనిపోవాలో ఆ రీతిలోని నువ్వు చనిపోవాలి. దాన్ని దేవుడు కూడా ఆపడు. యాక్సిడెంట్ చావాలా? అలాగే చావాల్సిందే. నువ్వు ఏంటండి ఉరేసుకొని చావాలా? అట్లే చావాలి. దేవుడు నీకు రాసిన రాతను ఎవడు తప్పించజాలలేడు. ఏదో ఒక రకంగా లోకాన్ని విడిచి నువ్వు వెళ్ళాలి. కానీ వెళ్ళే ముందు మాత్రం నీవుగానే మనిషిగానే నీతిమంతుడుగా నీతిమంతురాలుగా ఉన్నావా లేదా పరీక్షించుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని ఇక్కడ చదివాం, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. ఇప్పుడు దానియేలు గారు ఉన్నారండి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు దానియేలు భక్తుడు ఉన్నాడు. బబులోను దేశంలో ఆజ్ఞ జారీ చేశారు. ఎవరు కూడా వారి దేవుళ్ళను పొరపాటున కూడా ఆరాధన చేయకూడదు.
ఎవరిని ఆరాధించాలి అని చెప్పి ఆయనది ఒక పెద్ద విగ్రహం చేయించి పెట్టారు. ఈయనని తప్ప ఎవరి నమస్కారము చేయకూడదన్నారు. దానియేలు ఊరుకున్నాడా? దానియేలు ఎవరో? నీతిమంతుడు. దానియేలు దేవుడు ఎవరో? నీతిమంతుడు. దానియేలు దేవుడు దానియేలుని సింహం ముందు ఇతన్ని సింహంలాగా నిలబెట్టాడు. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపడతాం. ప్రైజ్ ద లార్డ్. తలదించుకునేది ఎవరో? తలదించుకునేది ఎవరో? తలదించుకునేది ఎవరో? మిమ్మల్ని తలదించుకునేది ఎవరో? పాస్టర్ గారి ముఖం సాటుకు తప్పించుకొని పారిపోయేది ఎవరో? ఎవరో? ఎంతమంది పారిపోతారు ఇప్పుడు చూడాలి. మనం ప్రార్థన ముగించేలోపు కనపడరు, అడ్రస్ కూడా ఉండరు. ప్రజల్లో మాత్రం భక్తులని చలామణి అవుతుంటారు. కొంతమంది నీతివంతులమని అని పిలువబడుతూ ఉంటారు. సంఘముల ఐక్యత ఉండదు, సేవకుల దగ్గర ఐక్యత ఉండదు. కారణం ఏంటంటే సేవకుడు పాపం చేయకూడదని గర్దిస్తాడు, నీతితో బ్రతకమని గర్దిస్తాడు, కుటుంబాన్ని బాగు చూసుకోమని గర్దిస్తాడు, భార్య పిల్లల భర్తను పట్టించుకోమని గర్దిస్తాడు, వాక్యానుసారంగా బ్రతకమని గర్దిస్తాడు, పొరుగు వారిది అది ఆశించకూడదని గర్దిస్తాడు. అది వాళ్ళకి నచ్చక ఫోన్ రాకపోయినా హలో, ఒట్టి మాయ. నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కేవలం నేను ఒక సేవకుడిని మాత్రమే, వాక్యాన్ని బోధించువాడను మాత్రమే, నువ్వు చేసే తప్పులను సరిచేసుకోమని ఒక సేవకునిగా హెచ్చరించువాడను మాత్రమే, నీవు నీ కుటుంబాన్ని కాపాడుకోమని సలహా ఇచ్చేవాడిని మాత్రమే, కానీ నిన్ను ఏమాత్రం పరలోక రాజ్యాన్ని నేను తీసుకెళ్ళలేను. పరలోకంలో వెళ్ళాలన్నా, నరకానికి వెళ్ళాలన్నా నేను బోధించే వాక్యమే నీకు మార్గాన్ని చూపిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని దానియేలు నీతిమంతుడు కనుక సింహబోన్లో వేసిన ఆ సింహం మధ్యలో దానియేలు ఎలా నిలబడ్డాడండి చెప్పండి? అక్కడ సింహాలు ఉన్నాయి, దానియేలు గర్జించు సింహం వలె నిలబడ్డాడు. నీతిమంతుడైన దానియేలు అక్కడ నిలబడితే సింహాలు ఏం చేశాయి చెప్పండి? ఏం చేశాయి? దేవుని పిల్లలు మనం తల వాల్చకూడదు, నలుగురు ముందు తల దించుకునే స్థితిలో మనం ఉండకూడదు. మనల్ని చూసిన వాళ్ళే తల ఉంచుకొని మన ముందు నిలబడాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పిల్లలకు ఉన్నవంటి ఆ స్థాయిని దేవుడిచ్చాడు. ఆ స్థితిని, ఆ ధైర్యాన్ని, ఆ మనస్సును దేవుడు దేవుని పిల్లలైన మీకు ఆయన ఇచ్చాడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని మొదటి మాట ఏం చెప్పాను? నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మము ఇచ్చెదరు. రెండోది దేవుని యందు భయభక్తులు కలిగి జీవించెదరు. మూడోది సింహం వలె. ఎవరు? నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజుల్లో చాలామంది వాళ్ళ పిల్లలు ఏదైనా పొరపాటు చేస్తారనుకోండి, పొరపాటు చేస్తే ఏం చేస్తారు చెప్పండి? పొరపాటు చేశారనుకోండి, తెలిసినప్పుడు నువ్వేం చేయాలంటే, రే ఇలా చేయటం మంచిది కాదు, అదిగా అక్క చెప్పింది, అన్న చెప్తున్నాడు కదా, వాళ్ళు చూడకపోతే కావాలని చెప్తారా, బుద్ధి ఉందా లేదా అని నువ్వు అడిసావనుకోండి, ఒరే మా అమ్మకు కూడా తెలిసిపోయినట్టుందని చెప్పి నోరు మూసుకుంటాడు. వాళ్ళు వచ్చి నీ కొడుకు గురించి నీ దగ్గర వచ్చి చెప్తే, నా కొడుకు అలాంటి వాడు కాదు, మీ పిల్లలు లాంటి వాళ్ళు కాదు, మీ ఆయన లాంటి వాడు కాదు, ముందు నీ ఆయనని నీ పిల్లల్ని సరి చేసుకో అని అంటే, వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసింది వీడు, వాడిని పట్టుకొని నీ దగ్గర తీసుకొస్తే నువ్వు చేసిందేంటి? వాళ్ళ భర్త గురించి
వాళ్ళ భార్య గురించి, వాళ్ళ పిల్లల గురించి నువ్వు మాట్లాడితే వాళ్ళ కోపం వస్తుందా లేదా? నువ్వేమో దేవుని నమ్ముకున్నావు, వాళ్ళేమో భక్తిహీనులు, నువ్వేమో భక్తి పర్రాలివి. నువ్వు చేయాల్సిన పని ఏమిటి? అవునా ఇలా చేశాడా అని చెప్పి వాళ్ళ ముందు ఒక దెబ్బ కొట్టి, ఒరే నాయనా ఇంక మీద ఇలాంటి పని చేద్దాం, మా పరువు ప్రతిష్టలు పోతాయి, మన దేవుని నమ్ముకున్నాం, మన ప్రవర్తన పద్ధతులను చూసి నలుగురు మందిరానికి వచ్చేటట్టు ఉండాలి, అలా చేయకూడదని ఒక దెబ్బ కొట్టావనుకో, వాడు భయంతో భక్తితో జాగ్రత్తగా ఉంటాడు, మెలకు కలిగి ఉంటాడు. రాబోయే రోజుల్లో నీకు ప్రయోజకుడిగా మారతాడు, కానీ దొంగగా మారడు. ఏంటండి? అలా చాలామంది ఈరోజు తమ పిల్లల విషయంలో రాంగ్ డిసిషన్ తీసుకొని చివరికి ఆ పిల్లల జీవితాన్ని వీళ్ళే పాడు చేసేస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం మనకు ఇలా చక్కగా తెలియచేస్తుంది. మరొకసారి చదవండి. ఏంటంటే నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. మన ప్రభు ఎవరండి? యూదా గోత్రపు సింహం. మరి ఆయన పిల్లలమైన మనం ఎలా ఉండాలి? ఇప్పుడు పిల్లిలాగా ఉండాలా? చెప్పండి, ఎలా ఉండాలి? సింహం వలె మనం కూడా ధైర్యంగా ఉండాలి. నువ్వు ధైర్యంగా ఉండాలంటే అబద్ధానికి, లోకానికి, శాపానికి చోటు ఎక్కడికి కూడా నువ్వు ఇవ్వకూడదు. ప్రైజ్ ద లార్డ్. నీకు ఉన్నదే నీ కష్టార్జితతో తిని దేవుడు నీకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ తృప్తిగా నువ్వు ప్రభు సన్నిధిలో ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఈ మాట, మరొక మాటను చూద్దాం. 125వ కీర్తన, 125వ కీర్తన 3వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు. చాలు ఇక్కడ రాయబడిన మాట ఏంటి? నీతిమంతులు పాపము చేయకుండునట్లు తమ చేతులు చాపకుండునట్లు చూసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఈ విషయాన్ని మనం గమనించాలి. యేసు ప్రభు వారు మన చేతులతో మనం పాపం చేయకూడదని ఆయన చేతులకు ఏం కొట్టించుకున్నాడండి? ఎలా చూడండి బాబు కొంచెం. ఏం కొట్టించుకున్నాడండి? ఎందుకని? అదే బైబిల్లో రాస్తుంది. కీర్తనకారుడు అంటాడు, నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు. మనం పాపం వైపు మన చేతులు చాపకుండునట్లు. ప్రైజ్ ద లార్డ్. ఏలెత్తి ఎదుటి వ్యక్తిని చూపించడం కూడా పాపమే. చాలాసార్లు నేను కొందరికి చెప్తుంటాను, నా దగ్గరకు వచ్చినప్పుడు ఏదైనా వారికి ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళు ఏదైనా నాకు చెప్పేటప్పుడు వాళ్ళు అంటారు, అన్న పలానా వ్యక్తి ద్వారా నాకు ఇబ్బంది అవుతుంది, పలానాడు మంచోడు కాదు, ఆడిట్టా ఈడిట్టా అని కొంతమంది నా దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు ఎవరు తమ్ముడు అని అన్నాను అనుకో, అదిగో ఇట్టంటాడు. ఇట్టనగానే ఆ వ్యక్తి చూశాడు అనుకో, మళ్ళీ నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నా గురించి నువ్వు చెప్పండి, నా గురించి నువ్వు పాస్టర్ గారికి చెప్తున్నావా? నీ అంతు చూస్తా అంటాడు. ఎవరైనా సరే ఒకవేళ నీకు అంత చెప్పాలని నీ మనసులో కడుపు ఉబ్బరమైపోయి కడుపులో దాచుకోలేక ఏమైనా కక్కాలి చెప్పాలి అనుకుంటే అక్కడ నిలబడి ఎవరితో చెప్పేటప్పుడు మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏమైనా కనపడ్డారనుకో, అప్పుడు చెప్పు, అక్క అదిగో ఆమె అని. ఎవరామె అని అన్నప్పుడు ఏలెత్తి చూపించబాక, అదిగో బ్లూ కలర్ చీరో, పింక్ కలర్ చీరో, లేకపోతే పచ్చ షర్టు దొడుక్కున్నాడో, లేకపోతే అదే గళ్ళ సొక్క దొడుక్కున్నాడో అని చెప్పి నోటితో చెప్పు, సరిపోద్ది. చేయి చూపించావనుకో ఇంక మామూలు ఉండదు నీకు. ప్రైజ్ ద లార్డ్. లేనిపోని సమస్యలు తెచ్చుకుంటారు చాలామంది. దేవుని వాక్యం మనకు చక్కగా తెలియజేస్తుంది. ఇక్కడ చక్కగా చెప్పబడుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తే నేను రాసుకున్నాను, పాపము చేయకుండానట్లు. ఏంటండి? పాపము చేయుటకు కొందరు ఏం చేస్తున్నారంట? చాపకుండానట్టు తమ చేతులను
చాపకుండా ఉన్నట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకని నీవు చేతులతో పాపము చేయకున్నట్లు యేసయ్య నీ కొరకు తన చేతులకు మేకులను కొట్టించుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో కీర్తనకారుడు చక్కగా ఈ మాటను చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు. ఆ తర్వాత భక్తిహీనులు రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద నుండదు. ఇప్పుడు చెప్పండి, భక్తిహీనులకి రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉంటుందా ఉండదా? ఉండదు. అది నీ మీద అధికారం చేస్తుందంటే ఇంకా నువ్వు పరిశుద్ధపరచబడలేదని, ఇంకా పాపంలో నుండి విడుదల పొందలేదని. సాతాను నీ మీద అధికారం, సాతాను నీ కుటుంబంలో విధ్వంసానికి పాల్పడుతున్నాడు, సాతాను నీ కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తున్నాడంటే కారణం ఇంకా నువ్వు పాపంలోనే ఉన్నావని. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతులు ఏంటండి, నీతిమంతుల స్వాస్థ్యము మీద ఉండదు. ఏంటిది? భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. వారికి ఏమాత్రం దేవుని పిల్లల మీద అధికారము ఉండదు. ఎప్పుడు ఉండదు? నువ్వు నీతిగా, నిజాయితీగా, భయంతో, భక్తితో ఉన్నప్పుడు నీ మీద వాడు అధికారం చెలాయించడు. ఎవరి మీద అధికారం చేస్తాడంటే లోకానుసారంగా ఉన్న వారితో. ప్రైజ్ ద లార్డ్. భయం లేని వంటి వ్యక్తితో, భక్తి లేని వ్యక్తులకు అధికారం చేస్తాడు, పరిపాలిస్తాడు. వారి స్వాధీనం ఉన్నారు కాబట్టి అన్నీ చేయమంటాడు. బూతులు తిట్టమంటాడు, ఏంటంటే వాడికి కొట్టే అంటాడు, ఆడింటూ దొంగతనం చేయమంటాడు, ఇదిగా మనిషి దగ్గర జోకులై సరదాలుగా మాట్లాడు, సినిమాకి తీసుకెళ్ళు, జాతరకు తీసుకెళ్ళు, మాయ మాటలు చెప్పా, అన్నీ చెప్పిస్తాడు. వాడు చెప్పే మాటలకు నువ్వు మురిసిపోయి ఆ మాటలకు నీకు కమ్మగా అనిపించేసరికి నువ్వు కూడా తనతో వెళ్ళిపోతా ఉంటావు. అప్పుడు నీ మీద వాడు అధికారం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. కానీ నీతిమంతుల స్వాస్థ్యము మీద చెప్పండి, భక్తిహీనులు వారి దండన ఏమాత్రము నీతిమంతుల స్వాస్థ్యం మీద అధికారము చేయదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని నేను రాసుకున్నాను, పాపము చేయుటకు ఏంటండి, పాపము చేయుటకు మన చేతులు చాపకుండునట్లుగా చూసుకోవాలి. పాపము నిన్ను అండకుండునట్లుగా నువ్వు జాగ్రత్త చూసుకోవాలి. చివరికి ఒక మాట, రోమపత్రిక 3:24. రోమపత్రిక 3:24 చివరిగా. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుదురు. 26వ వచనం, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరుచు నిమిత్తము తాను నీతిమంతుడని యేసునందు విశ్వాసము గల వానిని నీతిమంతునిగా తీర్చువాడై ఉండుటకు ఆయన ఇలాగూ సెలవిచ్చును. చప్పటి కొట్టి ప్రభువును మహిమపరచుకుందాం. హల్లెలూయా. ఇక్కడ నేను రాసుకున్నాను, దేవుని యందు విశ్వాసము కలిగి నీవు ఉండాలి. ఎందుకని? యేసు ప్రభువారు నీ కొరకు సిలువలో బలయ్యాడు, నీ కొరకు తన ప్రశస్తమైన రక్తాన్ని కార్చాడు, నీ కొరకు ఆయన అనేక నిందలు అవమానాలను భరించి పునరుద్ధానుడై ఆయన తిరిగి మరలా లేచాడు. అందుకని ఈ చదవబడినటువంటి విషయంలో చివరిలో ఈ మాట రాశాడు, ఏమని? నీతిమంతుడు యేసునందు విశ్వాసము గల వానిని, చెప్పండి, విశ్వాసము గల వానిని ఏం చేశాడంట? నీతిమంతునిగానే ఆయన తీర్చాడు. ప్రైజ్ ద లార్డ్. మనందరం ఆయన యందు విశ్వాసం గలవాళ్ళం, మనమందరం విశ్వాసులము, మనమందరము ఆయన ప్రియమైన బిడ్డలం కనుక ఆయన మనల్ని నీతిమంతులుగానే తీర్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ కూర్చున్న ప్రతి వారు కూడా విశ్వాసము కలిగిన వాళ్ళు,
దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ప్రతివాడు కూడా నీతిమంతుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ కూర్చున్న ప్రతివాడు నేను నీతిమంతుణ్ణి అనుకున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. గట్టిగా 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 హల్లెలూయా. కొంతమంది పాపం చప్పట్లు కొట్టట్లేదు చూడు. మేము ఎట్లా నీతిమంతులం కాము. కొట్టాలి గట్టిగా, కొట్టాలి కొట్టాలి కొట్టాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరమే? విశ్వాసులం. మనలో ఉండాల్సిందేంటి? విశ్వాసం ఉండాలి, దేవుని యందు నిరీక్షణ ఉండాలి, నమ్మకం ఉండాలి, భరోసా ఉండాలి. ఏంటండి? రైతు భరోసా కేంద్రం కాదు ఇది, విశ్వాస భరోసా కేంద్రం. హోసన్నా విశ్వాస భరోసా కేంద్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు నమ్మిక ఉంచాలి, ప్రార్థనకు ప్రతిఫలం పొందాలి. హల్లెలూయా. ఈ లోకంలో కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అన్నీ వస్తాయి. నీతిమంతులకు నిందలు అవమానాలు అన్నీ వస్తాయి. నిందలు రావు అన్నవాడు ఎవడన్నా ఉన్నాడు ఇక్కడ? యేసు ప్రభు నమ్ముకుంటే నిందలు రావు, రోగాలు రావు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి? యేసు ప్రభు నమ్ముకున్నా వస్తాయి, నమ్ముకోకపోయినా వస్తాయి. కానీ నమ్ముకున్న నీవు వచ్చినా వాటి అంతటిని దేవుడు తొలగిస్తాడు. నిత్యమయములో ప్రభు నిన్ను ఆయన సింహాసనం మీద నిన్ను కూర్చోబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని నీతిమంతులు చదవండి మొదటి వాక్యం 12:21 సామెతలు. నీతిమంతునికి ఏ ఆపద సంభవించదు. ప్రైజ్ ది లార్డ్. ఆపద రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మొదటి మాట ఏం చెప్పాను? ధర్మం చేయాలి. రెండోది దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. మూడోది సింహం వలె ధైర్యంగా ఉండాలి. నాలుగోది పాపం చేయుటకు తమ చేతులు త్వరపడనివ్వకూడదు, చాపకూడదు, పరుల సొమ్మును ఆశించకూడదు, త్వరపడకూడదు. అందుకని తర్వాత ఐదో మాట ఏంటి? దేవుని యందు విశ్వాసం ఉంచితే ఆయన నీకు ఉచితంగానే నీతిమంతునిగా చేస్తాడు. యేసు రక్తము ప్రతి పాపముల నుండి వారిని మనలను విడిపించును గాక. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. కొంచెం గట్టిగా చెప్పచ్చు కదా, ప్రేమతో చెప్పచ్చుగా. ఇంకొకసారి ఎండ ఎక్కువైంది కదా, మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. మోకరించండి మోకరించండి మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, స్తోత్రం నైనా. గొప్ప దేవుడు, చాలిన దేవుడిగా మీరు ఉన్నందుకు స్తోత్రాలు. నీతిమంతునికి ఏ ఆపద సంభవించదని మీరు సెలవిచ్చారు. కారణం కేవలం నీవు మమ్మల్ని రక్షించే దేవుడు. మా కొరకు నువ్వు అనేక సమస్యలు, నిందలు, శ్రమలు, బాధలు ఎన్నో అనుభవించి మరణించి పునరుత్థానుడై మా కొరకు లేచావు. ఆపద కాలంలో, అవసరాలలో, నిందల్లో, అవమానాల్లో, కష్టాల్లో, కన్నీళ్ళలో, శ్రమల్లో, బాధలో ఉన్నప్పుడు మమ్మల్ని ఓదార్చి నడిపించే దేవుడిగా మీరు ఉన్నందుకు పరిశుద్ధుడా, ఏమిచ్చినను మీ రుణాన్ని తీర్చను. ఏ యోగ్యత లేని మమ్మల్ని యోగ్యులుగా చేసి మీ సన్నిధిలో నించోబెట్టావు. మీ సన్నిధిలో మమ్మల్ని కూర్చుండబెట్టి నీ మాటలు సేవకుని నోట నుండి వచ్చు ప్రతి మాట మేము విని మా హృదయాలు తెప్పరిల్లేటట్లు, మా మార్గాలు సరళము చేసుకునేటట్లు కృపగలిగిన స్వామి మీరు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని అంతము వరకు తమ విశ్వాసమును కాపాడుకొని నీ సాక్షిగా ఈ సంఘములో నిలబడే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి